హాయ్ గాయ్స్, మ్యాచ్ నెంబర్ 7 ఐపీఎల్ వచ్చేసి చెన్నై వర్సెస్ జీటీ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. చిదంబరం స్టేడియం చెన్నైలో ఏమని జరుగుతుంది. రాత్రి 7:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక వీళ్ళ ప్రీవియస్ 8 రికార్డు, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, విన్నింగ్ ఛాన్సెస్ అంతా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఇక జీటీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కెప్టెన్ శుభమన్ గిల్, ఉద్మన్ శాఖ ఓపెనింగ్ చేయనున్నారు. మిడిల్ ఆర్డర్లో సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, ఓమర్ జాయ్ లాంటి బ్యాటింగ్ ఉంది. ఇక స్పిన్ బౌలింగ్లో సాయి కిషోర్, రషీద్ ఖాన్ లాంటి బౌలింగ్ ఉంది. ఫాస్ట్ బౌలింగ్లో ఉమేష్ యాదవ్, ఓమర్ జాయ్, స్పెన్సర్ జాన్సన్ లాంటి బౌలింగ్ ఉంది. ఇక శుభమన్ గిల్, ఉద్మన్ శాఖ మంచి పార్ట్నర్షిప్ ఇస్తే బాగా స్కోర్ చేయడానికి వీళ్ళకి భారీ హిట్టర్స్ ఉన్నారు. సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటీతో పటిష్టంగా ఉంది. వీళ్ళందరూ కలిసికట్టుగా రానిస్తే చెన్నైపై విజయం సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక మరో టీము చెన్నై విషయానికి వస్తే ఓపెనర్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవిచంద్ర ఓపెనింగ్ చేయనున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే, డ్యారీ మిచెల్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీతో పటిష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్లో మహేష్ తిస్కానా, రవీంద్ర జడేజా పాల్పంచుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో ముస్తఫిజుర్ రహమాన్, తుషార్ దేశపాండేతో వైవిధ్యంగా ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి భారీ స్కోర్ చేసే మిడిల్ ఆర్డర్ వీళ్ళకు ఉంది. ఎంఎస్ ధోని కీలకంగానున్నాడు. ఇక వీళ్ళ ప్రీవియస్ 8 రికార్డ్స్ ఇస్తే లాస్ట్ 5 మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ 3 విజయం సాధించింది. హెడ్ టు హెడ్ పరంగా కొంచెం ఎడ్జ్ గుజరాత్ టైటన్స్కి ఉంది. ఇక ఈ మ్యాచ్లో అయితే నేను గుజరాత్ టైటన్స్ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. శుభమన్ గిల్, ఉద్మన్ సాహా, డేవిడ్ మిల్లర్ షోతో ఈరోజు చెన్నైపై గుజరాత్ భారీ విజయం సాధిస్తుంది. మీరే టీం విజయం సాధిస్తుంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.